అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న విన్నపం, తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గర్ల్స్ రూరల్ అథ్లెటిక్స్ మీట్ 2024. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్డిటి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రూరల్ గర్ల్స్ అథ్లెటిక్స్ మీట్లో భాగంగా అండర్ 14 గర్ల్స్, అండర్ 16 గర్ల్స్ విభాగాలలో 100 మీటర్లు, అలాగే 200 మీటర్లు మరియు లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్ను జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి హెచ్ఎన్ తిప్పేస్వామి, కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ వెంకటస్వామి, ఆర్డిటి రీజనల్ డైరెక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్డిటి ఏటీఎల్ నారాయణ స్వామి, సిఓ రామాంజనేయులు, హెచ్ఎం శోభన్ బాబు, విద్యా కమిటీ చైర్మన్ రాంబాబు మరియు కుందుర్పి మండల పీడీలు, పీఈటీలు పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అదేవిధంగా క్రీడల ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులు 100 మీటర్ల పరుగు పందెంలో బెసరపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థిని, అలాగే 200 మీటర్ల పరుగు పందెంలో కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, అలాగే షార్ట్ పుట్లో కేజీబీవి కంబుదూర్ విద్యార్థిని, లాంగ్ జంపులో బెసరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మొదటి బహుమతులు సాధించారు. గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ను అలాగే సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తొలుత వక్తలు మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభను కనబరిచి క్రీడల్లో కూడా ముందుకు వెళ్తేనే సమగ్రాభివృద్ధి చెందుతారని వివరిస్తూ క్రీడల వలన శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని వివరించారు. కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడి రమేష్ మాట్లాడుతూ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఎలాంటి మీట్స్ కండక్ట్ చేయదలిచినా కుందుర్పి మండలానికి సంబంధించిన పీడీలు, పీఈటీలు తప్పకుండా సహకరిస్తామని, అవసరమైతే ఆర్డిటి చేపట్టే ఈ కార్యక్రమాలను మా భుజస్కంధాలపైన వేసుకుని విజయవంతంగా నిర్వహిస్తామని తెలపడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ ఈవెంట్కు సంబంధించి ముఖ్యమైన విశేషాలను రీజనల్ డైరెక్టర్ సుబ్బారావు గారితో తెలుసుకుందాం. అందరికీ మరొక్కసారి నమస్కారం. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్డిటి సంస్థ ప్రతి సంవత్సరము రూరల్ గర్ల్స్ అథ్లెటిక్స్కి సంబంధించి టోర్నమెంట్స్ నిర్వహిస్తూ ఉంటుంది, ఆడపిల్లలకు మాత్రమే. ఈ సంవత్సరం అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ కుందుర్పిలో అండర్ 14, అండర్ 16 గర్ల్స్కి మరి 5 ఈవెంట్స్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా 100 మీటర్స్ రన్నింగ్, 200 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంపు, అదే 60 మీటర్స్. సో ఈ విధంగా 5 ఈవెంట్స్లో కండక్ట్ చేస్తూ ఉంది. దాదాపు 12 హై స్కూల్లో ఇక్కడ రావడం జరిగింది. 2 మండలాల్లో, కంబదూరు మండలము, కుందుర్పి మండలాల్లో సంబంధించిన పీఈటీస్ కూడా వచ్చారు. సో ఇక్కడ ప్రథమ బహుమతి గెలుపొందిన వారు అనంతపురం స్థాయిలో, జిల్లా స్థాయిలో, సెంట్రల్ లెవెల్లో జరుగుతాయి ఈ నెలాఖరులో. కాబట్టి దానికి సంబంధించినటువంటి పీఈటీస్, ఇక్కడ నుండి ఏటీఎల్ కానీ, నేను కానీ, ఎంఈఓ గారు, వీళ్ళందరూ కూడా, ఎస్ఐ గారు కూడా వచ్చిపోయి రావడం జరిగింది. సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా పరిగెత్తాలి, ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దాని ప్రకారము కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సంస్థ చేసేటువంటి మంచి కార్యక్రమంలో ఇది కూడా ఒక ప్రధానమైన ఆడపిల్లలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని రావాలనేది ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. ఎగరాలో ఎగరాలి, త్రివర్ణ పతాకము ఎగరాలి, మన త్రివర్ణ పతాకము ఎగరాలి. ఎగరాలో ఎగరాలి, మన త్రివర్ణ పతాకము ఎగరాలి. ఎగరాలో ఎగరాలి.
పైరుల్లాగా చిలకల్లాగా పచ్చగా నిగనిగలాడుతూ హిమాలయంలో తెల్లదనంలా శాంతితో తులతూగుతూ పైరుల్లాగా చిలకల్లాగా పచ్చగా నిగనిగలాడుతూ హిమాలయంలో తెల్లదనంలా శాంతితో తులతూగుతూ రవికిరణంలా ముందడుగేసే జవానులాగా సాగుతూ అశోకుని ధర్మ చక్రంతో ధర్మో రక్షతి రక్షిత అంటూ ఎగరాలో ఎగరాలి త్రివర్ణ పతాకము ఎగరాలి మన త్రివర్ణ పతాకము ఎగరాలి ఎగరాలో ఎగరాలి గాంధీ నెహ్రూ బహదూరు శాస్త్రి శాంతికి పీఠం వేశారు సుభాష్ అల్లూరి భగత్ సింగులు సాహస బాటలు చూపారు గాంధీ నెహ్రూ బహదూర్